యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రభువు మనకు తెలియజేస్తున్నటువంటి మాట. భూమి తన చుట్టూ తాను తిరుగుచు, సూర్యుని చుట్టూ తిరుగుచూ ఉన్నది. గ్రహాలు వాటి కక్షలో అవి తిరుగుచు, మరి దేవుని చిత్త ప్రకారముగా వాటి పని అవి చేస్తూ ఉన్నాయి. అంటే దేవుడు చెప్పినట్లుగా అవి వాటి కక్షలో తిరుగుతా ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను సూర్యుని చుట్టూ తిరుగుతా ఉంది. అలాగే దేవుడు రాజులను, అధికారులను, లోకంలో ఉన్న ప్రజలను ఆయన తన చిత్తవృత్తి చొప్పున త్రిప్పుచున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని సరైనటువంటి మేలుకరమైనటువంటి మార్గములో నడిపిస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశములో యోసేపు వలన తన అన్నదమ్ములకును, తల్లిదండ్రులకును మేలు కలుగునట్లు ఆయన తన అన్నల హృదయములను, ఫరో హృదయమును ఆయన త్రిప్పి ఉన్నాడు. దేవుడు ఆయా సందర్భాల్లో, ఆయా సమయాల్లో ఆయనకిష్టమైన రీతిలో ప్రతి వారిని నడిపిస్తూ, ప్రతి ఒక్కరిని మేలుతో నింపుతూ ఉన్నాడాయన. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆదికాండము 37 అధ్యాయము 9వ వచనములో మరి యోసేపు కల కనినప్పుడు, ఆయన మరి ఒక కల కనినప్పుడు ఏమని రాయబడిందంటే, సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడుచున్నవని తన తండ్రికి, తల్లికి, వారి అన్నదమ్ములకు చెప్పినప్పుడు, మేము మీకు దాసులమవుతామా? నీవు మమ్మల్ని ఏలతావా? అని వారు చెప్తారు. అంటే చూడండి, దేవుడు మరి యోసేపు విషయంలో ముందే ఎరిగి ఉన్నాడు. ఆయనని ఎలా త్రిప్పాలో, ఎలా నడిపించాలో, ఏ మార్గాన నడిపించాలో, ఎక్కడికి పంపించాలో, ఏం చేయాలో, ఆయన్ని ఏ స్థితిలో పెట్టాలో అంతా కూడా దేవునికి తెలుసు. అలాగే మరి ఆయన విషయంలో మరి తన అన్నలను, తన మరి ఎలా వాడుకోవాలో, మరి అలాగే పోతీఫర్‌ను, జైలధికారిని, ఫరోను యోసేపు చిత్తంలో, దేవుని చిత్తంలో ఎలా నడిపించాలో, వాడుకోవాలో, ఎలా త్రిప్పుకోవాలో ఆయనకి సమస్తము తెలుసు. అలాగే మరి మనము కూడా ఆలోచన చేస్తే మనం ఆలోచిస్తూ ఉంటాం. నేను ఈ మార్గంలో వెళ్ళాలనుకున్నాను. నేను ఇటు వెళ్ళాలనుకున్నాను. నేను ఇది చేద్దాం అనుకున్నాను. అది చేద్దాం అనుకున్నాను అని మనకు ఆలోచనలుంటాయి. అయితే దేవుడు తన చిత్త ప్రకారంగా మనల్ని నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రతీదీ కూడా మనము ఆయన మార్గములో నడవాలని, మేలుకరంగా ఉండాలని ఆయన తన చిత్తవృత్తి చొప్పున ప్రతి ఒక్కరిని కూడా మరి త్రిప్పుచూ ఉన్నాడు. అందునిమిత్తమే వాక్యము తెలియచేస్తూ ఉంది. యెహోవా చేతుల్లో రాజు హృదయము నీటి కాలువల వలె